హాయ్ హలో ఈరోజు తందూరి చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే. చూడండి, కట్ చేసిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత కడిగిన కోడికి అట్లా ఘాట్లు పెట్టుకోవాలా మనం. దాంట్లో మనం ఉప్పు, కారం, మసాలా బాగా తగిలిద్దని అట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, పేస్ట్ మనది తయారు చేసిన దాంట్లో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసుకోవాలండి. ఆ మసాలాలో మొత్తం మిక్స్ చేసుకోవాలా. మనం కొంచెం ఆయిల్ కూడా వేస్తామండి దీంట్లో. మేము ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం. పెద్ద నిమ్మకాయలు 2 వేసుకున్నాం. దాంట్లో మనకి కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ చాయిస్ అది. బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత కోడికి అప్లై చేస్తున్నాను. చూడండి, బాగా అప్లై చేయాలండి మనం లోపల అంతా ఘాట్లు. అందుకనే మనం పెట్టుకున్నది బాగా తగిలిద్దని దానికి కోడికి. మనం ఇట్లా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. 2-3 ప్యాకెట్స్ పడతాయండి ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి. అంటే ఫుల్ కోడి కదా, మనం ఇట్లాగే ఇంట్లో చాలా బాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. బయట కంటే ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు మనం. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. చూడండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఎగ్జైట్మెంట్గా ఎట్లా తింటున్నారు. దానికి టచింగ్ మళ్ళీ సాస్, కర్డ్, ఆనియన్ వేసుకొని తింటున్నారు. పక్కన మా క్యూట్ పిల్లి చోటు కూడా కూర్చొని తింటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.